ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు. అందరికీ వందనాలండి. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం ముందు దేవుని యొక్క మాటలు వినడానికి మరి శ్రద్ధగా మీరందరూ కూడా సిద్ధపడాలని కోరుచున్నాం. ఈరోజు మనందరి కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని గురించి మనం ఆలోచిద్దామండి. అదేంటంటే, ఓ యవ్వనుడా, నీ యవ్వన బలం ఎవరి కొరకు ఖర్చు పెడుతున్నావు? ప్రియమైన వారలారా, యవనస్తులు అని అనగానే కేవలము యవనులకు మాత్రమే, మాకెవరికి సంబంధం లేదు అన్నట్లుగా మీరు అనుకోవద్దు. ఇదే విషయాన్ని, ఓ మనుషుడా, నీ బలాన్ని ఎవరి కొరకు ఖర్చు పెడుతున్నావు అనేటువంటి అంశముగా మీరందరూ ఈ అంశాన్ని మీరు జాగ్రత్తగా వినాలి. ప్రియమైన వారలారా, ఈరోజు లోకంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, క్రియలు, మనిషి నడుస్తున్నటువంటి నడవడిక, వీటన్నిటినీ మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే బైబిల్కు ఎంత విరుద్ధంగా ఇవన్నీ ఉంటున్నాయో మనందరికీ అర్థమవుతుందండి. దేశాలలో ఉన్నటువంటి అనేక రకాలైన న్యాయశాస్త్రాలు, వీటన్నిటిని మీరు ఆలోచిస్తే బైబిల్కు ఎంత విరుద్ధంగా ఇవన్నీ పనిచేస్తున్నాయో మీకు అర్థమవుతుందండి. సో ప్రియమైన వారలారా, ఈరోజు బైబిల్ గ్రంథము నుండి కొన్ని వాస్తవాలను మనం ఆలోచిద్దామండి. నిజంగా మనిషి తన బలాన్ని ఎవరి కొరకు ఖర్చు పెడుతున్నాడు? నిజంగా ఈరోజు సాతానుడు చేసినటువంటి ఒక కుయుక్తి లేదా సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపము అని అనొచ్చండి దాన్ని. అదే స్మార్ట్ ఫోన్. ఈరోజు అభివృద్ధి చెందినటువంటి టెక్నాలజీ, అభివృద్ధి చెందినటువంటి సైన్స్ కానివ్వండి, మనిషిని ఎంతలా పతనానికి తీసుకొని వెళ్ళిందో ఈరోజు మన పాఠ్యాంశం ద్వారా మనం అందరం ఆలోచిద్దామండి. ప్రియమైన వారలారా, మనిషి చేస్తున్నటువంటి పనులు కానివ్వండి, మనిషి చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ప్రతిదీ కూడా ఫ్యాషన్ అనేటువంటి దశలోనే చేస్తున్నాడు. తను వేసుకున్నటువంటి వస్త్రాలు కానివ్వండి, వాడుతున్నటువంటి వస్తువులు కానివ్వండి, ప్రతిదీ కూడా ఈ లోకాన్ని అనుసరించే మనిషి నడుచుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, ఇలా మనిషి యొక్క పరిస్థితి దిగజారిపోయింది అని చెప్పొచ్చండి. ఈరోజు ఇంకా భయంకరమైనటువంటి వాస్తవం ఏంటి అంటే, సెల్ ఫోన్లో చూడకూడనివి, వినకూడనివి వింటూ, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు పోతూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ, దానికి చట్టబద్ధమైనటువంటి నియమాలను కల్పించుకుంటూ ఈరోజు కొనసాగుతున్నారండి. దీని వలన దేవునికి ఎంత దూరమైపోతున్నారో మనిషి ఆలోచించట్లేదండి. ఇలా స్త్రీ పురుషులు కాకుండా పురుషులకు పురుషులు, స్త్రీలకు స్త్రీలు పెళ్ళిళ్ళు చేసుకుంటూ చేసుకోవచ్చు అని అనేకమైనటువంటి దేశాలలో వారి న్యాయస్థానాలు కూడా వారికి అధికారాన్ని ఇస్తున్నాయి. వీటన్నిటినీ చేసిన తర్వాత అపవాది యొక్క ఆనందం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎటు చూసినా మనిషిని నాశనం చేయాలని మనిషి అనుకుంటున్నాడు, సాతానుడు అనుకుంటున్నాడు. ఎటు చూసినా మనిషిని పాడు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే సాతానుడు ఉంటున్నాడు. కానీ మనిషి దానిని ఆలోచించకపోవడం, వివేచించకపోవడం చాలా భయంకరమైన పరిస్థితి అండి. ఈరోజు కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, యూనివర్సిటీస్ కానివ్వండి, జరుగుతున్నటువంటి ఆ సంఘటనలు మనం ప్రతిరోజు న్యూస్ మీడియాలో వింటూనే ఉన్నాం. ఏం జరుగుతున్నాయి అంటే, ఎక్కడ చూసినా హత్యలు, మానభంగాలు, ఎక్కడ చూసినా అల్లర్లు. వీటన్నిటికీ కారణం ఎవరు అంటే, వీటన్నిటినీ మనుషుల్లోనికి ప్రవేశపెట్టిన అపవాది కారణము. వాడి మాటల్లోనికి, వాడి చెప్పు చౌతల్లోనికి వెళ్ళిపోయినటువంటి మనిషే కారణమని చెప్పొచ్చు. ప్రియమైన వారలారా, మనం ఆలోచించగలిగితే బైబిల్ చెబుతున్నటువంటి దానికి వ్యతిరేకంగా మనిషిని మార్చడమే అపవాది యొక్క ముఖ్యమైన ఉద్దేశము. దేవుడు చెబుతున్నటువంటి దానికి మనిషిని దానికి ఆపోజిట్లో తయారు చేయడమే దుష్టుని యొక్క ఉద్దేశము. మనం ఆలోచించగలిగితే
సామెతల గ్రంథంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా రాయిస్తున్నాడండి. సొలొమోను రాసిన సామెతల గ్రంథము 5వ అధ్యాయము, సొలొమోను గారు రాసిన సామెతల గ్రంథము 5వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూద్దామండి. 5వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దామండి. జార స్త్రీ ఉండి ఛాయకు పోక నీ మార్గము దానికి దూరము చేసుకొనుము. ఏమంటండి? జార స్త్రీ ఉండేటువంటి ఛాయకు నువ్వు పోకూడదు అంటున్నాడండి. జార స్త్రీ అనగానే జారత్వము అనేటువంటి పదానికి చిహ్నము. జారత్వం అనగా ఏంటి? పెళ్ళైన తర్వాత వాళ్ళు చేసేదాన్ని వ్యభిచారం అని, పెళ్ళి కాకుండా ఏంటి పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే చేసేటువంటి దానిని జారత్వం అని అంటారండి. ఇలా ఏమిటి? జార స్త్రీ ఉండేటువంటి చోటికి నీవు ఎక్కడికి వెళ్ళకూడదట? ఆమె ఉండేటువంటి చోటికి నీవు పోకూడదని చెప్తున్నాడండి. ఇంకా దాని ఇంటి దగ్గరికి వెళ్ళకము, వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు అంటున్నాడండి. పరులకు నీ యవన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. ప్రియమైన వారలారా, సొలొమోను గారు ఈ మాటను ఏ సందర్భంలో రాశాడు అంటే తన వృద్ధాప్యములో సొలొమోను గారి యొక్క జీవితంలో జరిగినటువంటి అనేకమైనటువంటి విషయాలను జ్ఞాపకం ఉంచుకొని దానిని బట్టి సొలొమోను చేసినటువంటి తప్పును ఏంటి ఈరోజు మన అందరికీ తెలియాలని సామెతల గ్రంథంలో రాయిస్తున్నాడండి. ప్రియమైన వారలారా, సామెతల గ్రంథంలో రాయించినటువంటి ఈ మాటను నిజంగా మనం అందరము పాటించాలండి. ఎంతలా పాటించాలి అంటే, జార స్త్రీ ఉండే చోటికి నువ్వు పోకూడదు. ఛాయ అంటే ఏంటో తెలుసా? ఏంటి? నీడ. దాని నీడ దగ్గరికి కూడా నీవు వెళ్ళకూడదు అంటున్నాడండి. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. ఎంత చక్కగా రాశాడంటే, ప్రియమైన వారలారా, నీ యవ్వన బలము, నువ్వు కష్టపడినటువంటి కష్టార్జితం కానివ్వండి, నువ్వు సంపాదించినటువంటి సంపాదన కానివ్వండి, ఇంటిలో ఒక్క పైసా కూడా ఇవ్వండి. నువ్వు ఎందుకో తెలుసా? నువ్వు ఎవరికి ఇస్తావు? జార స్త్రీకి ఇస్తావు. నీ యవ్వన బలమంతా నువ్వు కష్టపడి సంపాదించిన దానిని అంతటిని తీసుకుని వెళ్ళి ఆమె ఒడిలో పోసేస్తావు. నువ్వు ఆమెకు ఇచ్చేస్తావు. నువ్వు బైబిల్ ఎంత సత్యమో చూడండి. నీ వెళ్ళిన ఎల్లా పరులకు నీ బలాన్ని ఇచ్చేసుకుంటావు, నీ కష్టపడి కష్టార్జాన్ని ఇచ్చేస్తావు. ఇంకా క్రూరులకు నీ జీవితాన్ని ఇచ్చేస్తావు. వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను వాడుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను నాశనం చేస్తారు. నీ జీవితం అంతా నాశనం చేసుకోవడానికి కారకుడు నువ్వే అయిపోతావు అంటున్నాడండి. ప్రియమైన వారలారా, దేవుడు మరి క్షమించరాని లేదా పొరపాట్లు ఏమైనా ఉన్నాయి అంటే ఆజ్ఞ అతిక్రమలు అతి భయంకరమైనటువంటి అతిక్రమమే వ్యభిచారం అండి. వ్యభిచారము అని అనగానే 2 రకాలుగా కనబడుతుంది మనకు బైబిల్ గ్రంథంలో. ఒకటి మోహపు చూపుతో చేసే వ్యభిచారము, 2 శారీరకంగా చేసేటువంటి వ్యభిచారము. ఈ మోహపు చూపుతో చేసేటువంటి వ్యభిచారము లేదా శారీరకంగా చేసేటువంటి వ్యభిచారం, మీ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటో మీకు తెలియాలండి. యేసుక్రీస్తు వారు చెబుతూ ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తే అది నేరము, ఆ సంగతి మీ అందరికీ తెలుసు. కానీ ఇది ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే మీ యొక్క హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వారగుదురు అని అంటున్నాడండి. ఈ రెండింటికి గల తేడా ఏంటి? ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఈ రెండింటికి ఉన్నటువంటి తారతమ్యం ఏంటి? మనం ఆలోచిస్తే శారీరకంగా చేసినది ఆ చేయడానికి ముందు ఆ మనిషి యొక్క ఆలోచన, శారీరకంగా కలవడానికి ముందు ఆ మనిషి ఊహించినటువంటి ఊహలు, వీటికి ముందు ఆ మనిషి చూసినటువంటి చూపులు. అందుకేనండి యేసుక్రీస్తు వారు ఏమన్నారు? వ్యభిచారము చేయడానికి మూల కారణము ఇదిగో మొట్టమొదటిగా ఏంటది? చూపు, ఆ తర్వాత ఆలోచన, ఆ తర్వాత శారీరకంగా కలవటము. కాబట్టి ముందు దేనికి పునాది? దేనికి కటింగ్ వేయాలనుకున్నాడు? దేనిని వేళ్లతో తుంచేయాలనుకున్నాడు? మొట్టమొదటిగా మోహపు చూపునే కోకటి వేళ్లతో పెకిలించాలనుకున్నాడండి. మొట్టమొదటిగా మోహపు చూపునే దేవుడు త్రుంచేయాలనుకుంటున్నాడు. సో ప్రియమైన వారలారా, మోహపు చూపు అనేది మనిషిలో లేకపోతే వ్యభిచారం చేసేటువంటి అవకాశము
ఉండదండి, ఆ ఆలోచనే ఉండదు. అందుకే యేసుక్రీస్తు వారు దేనికి మందేస్తున్నాడండి? హృదయానికి మందేస్తున్నాడు. శరీరానికి పై పైన పావేసే మందు కాదండి ఇది. హృదయపు ఆలోచనలకు మందేస్తున్నాడు ఆయన. ఆ ఆలోచనలకు కట్టడి అనేది ఉంటేనే, ఆ ఆలోచనలకు నియంత్రణ అనేది ఉంటేనే శారీరకంగా మనిషి పాపం చేయకుండా ఉంటాడండి. అందుకే అదే సామెతల గ్రంథం 23వ అధ్యాయము, అదే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 27వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 27వ వచనం. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. దోచుకునివాడు పొంచి ఉండినట్లు అది పొంచి ఉండును, అది బహుమందిని విశ్వాసఘాతకులుగా చేయును. వేశ్య పరస్త్రీ ఏం చేస్తుందట? దాని పనే దోచుకోవడమట. ఏ పని అటండి? దేన్ని దోచుకుంటుంది? ఇందాక చదివాము ఏంటి? నీ యవ్వన బలాన్ని దోచుకుంటుంది, నీ జీవిత కాలాన్ని దోచుకుంటుంది, నీ కష్టార్జితాన్ని దోచుకుంటుంది, నీ ఆరోగ్యాన్ని దోచుకుంటుంది. దోచుకునేవాడు అంటే ఒక దొంగ ఎలాగైతే పొంచి ఉంటాడో, ఒక దోచుకునేవాడు, ఒక ఏమిటి దొంగవాడు ఎలాగైతే పొంచి ఉంటాడో, అదే విధముగా పరస్త్రీ వేశ్య కూడా ఏం చేస్తుందటండి? పొంచి ఉంటుందట. ప్రేమిన వల్ల ఇదేదో ఒక స్త్రీకే సంబంధించిందని అనుకోకండి. ఒకవేళ మీరు స్త్రీలైతే ఏమిటి మీకు అన్వయించుకోండి, మీరు పురుషులైతే ఈ మాటను మీకే అన్వయించుకోండి. అందరిలోనూ ఉంటారు ఇలాంటి వారు, ప్రతి ఒక్కరిలోనూ ఇలాంటి వారు ఉంటారు. ఒకవేళ ఇలాంటి ఆలోచనలు మీలో, ఇలాంటి క్రియలు మీలో ఉంటే వాక్యాన్ని బట్టి మీరు సరి చేసుకోవాలి. అందుకే ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఏంటి? అందరూ నిల్చొని చదువుకున్నాము. ఇదిగో ఇవి మా మాటలుగా కాకుండా దేవుని మాటలుగా మీరు అంగీకరించారు. ఎవరి మాటలుగా అంగీకరించారు? దేవుని మాటలుగా. ఇప్పుడు నా మాటలు అనుకోండి, ఏం చేస్తారు? ఏంటి, నువ్వు నీతిమంతుడువా, నువ్వు బుద్ధిమంతుడువా అంటారు, అవునా కదా? అదే దేవుని మాటలు అనుకోండి, దేవుని ఎదుట ఎవరైనా అనగలరా? ఏమిటి దేవుని మాటలుగా మీరు తీసుకుంటే దేవుడిని ఎప్పుడైనా మరే ఏమిటి నిందించగలమా? సో ప్రియమైన వారలారా, అందుకే పౌలు గారు రాసిన ఆ మాటను చదివించానండి. మీరు నమ్ముకున్నప్పుడు ఈ మాటలు మా మాటలుగా మీరు నమ్మలేదు, దేవుని మాటలుగా తెలుసుకొని మీరు నమ్మారు. కాబట్టి బోధించబడుతున్నటువంటి ఈ మాటలన్నీ కూడా ఎవరి మాటలుగా ఉండాలి? దేవుని మాటలుగా ఉండాలి అంటున్నాడండి. అదే కాకుండా సామెతల గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. నీ బలమును స్త్రీలకి ఎక్కుమును, రాజులను నశింపు చేయు స్త్రీలతో సహవాసము చేయకము. నీ బలాన్ని ఎవరికి ఇవ్వద్దంటున్నాడు? స్త్రీలకు. రాజులను సైతము నశింపజేసే స్త్రీలతో. ఎన్ని స్త్రీకి ఎలాంటి బలం ఉందట? ఏంటి స్త్రీలో ఎలాంటి బలం ఉందటండి? రాజులు సైతము. ఏంటి ఎన్నో రాజ్యాలు కూలిపోవడానికి కారణం ఎవరండి? స్త్రీలు. ఏంటండి రీసెంట్గా ఏంటి ఒక పోస్ట్ నేను చూశానండి. ఏ పోస్ట్ అండి? ఏంటి ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశానండి. ఆ పోస్ట్ దేని గురించి అంటే బాహుబలి 2 సినిమా గురించి అండి. నిజంగా చాలా నవ్వు వచ్చిందండి ఆ పోస్ట్ చూసిన తర్వాత. కానీ నిజంగా వాస్తవం అదేనండి. ఎంతమంది చూశారు? అందరూ చూశారులేండి, నాకు తెలుసు. ఏంటి ఈ సినిమా అంతా ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? దేవసేనకు ఒకటి కౌంటర్ వేస్తుందండి, అంటే హీరోయిన్కు ఒకటి కౌంటర్ వేస్తుందండి. దేవసేన అడుగు పెట్టిన తర్వాతట రాజ్యం అంతా ఏమైపోయిందట? 2 ముక్కలు అయిపోయిందట, అవునా కదా? ఏంటి చూసారు ఎంత చక్కగా బొర్రవుతున్నారు? ఏంటి దేవసేనకు పెళ్ళైన తర్వాత తల్లి కొడుకులు 2 ముక్కలు అయిపోయారు, అవునా కదా? అవును, అంతే కదండి. దేవసేనకు పెళ్ళైన తర్వాత రాజ్యం మీదకి యుద్ధాలు వచ్చాయి, అవునా కదా? చివరికి హీరో ప్రాణం పోవడానికి కూడా కారణం ఎవరు చెప్పండి? దేవసేనేనా? ఏంటి ఇది నిజంగా ఒక యథార్థ అంటే మీకు అర్థమవుతుందని చెప్పానండి. సినిమాలు నేను ఎక్కువ చూస్తున్నాను అనుకోకండి, మీకు అర్థం అవ్వాలని, ఎందుకంటే మీ భాష అది, అంతే కదా? ప్రేమిన వల్లరా ఇప్పుడు రాజులను నశింపచేసేటువంటి శక్తి ఏమిటో బాహుబలి చనిపోవడానికి కారణం ఎవరు చెప్పండి? ఇప్పుడు దేవసేనను బాగా చూడండి, అలాగే మరలా చూడమంటున్నారు అనుకోకండి, బాగా ఆలోచించుకోండి మీరు చూసిన దాన్ని. ఇప్పుడు బైబిల్ అదే చెప్తుందండి, చూడండి ఒకసారి. నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపచేయి స్త్రీలతో. చూసారా ఎంత బలమో వాళ్ళకి? ఏంటి శత్రువులు సైతము ఏమిటో మరొక రాజ్యాన్ని నాశనం చేయలేరండి. శత్రువు సైతం మరొక రాజ్యాన్ని జయించలేడండి, ఎంత బలమున్నా. కానీ అప్పుడప్పుడు ఏమిటి చరిత్రలోనికి మీరు వెళ్ళి చూస్తే ఎంతో మంది రాజులు భ్రష్టులు అయిపోయారండి స్త్రీల వలన. ఏంటి ఎంతో మంది స్త్రీల వలన ఎంతో మంది రాజులు భ్రష్టులు అయిపోయారు. అంటే
వాళ్ళు ఎంత భయంకరులో ఒకసారి ఆలోచించండి. అంటే స్త్రీలకు అంత బలం ఉంది, స్త్రీలకు అంత కెపాసిటీ ఉంది. కాబట్టి యవ్వనస్తుడా నువ్వు జాగ్రత్త అని సొలొమోను గారు హెచ్చరిస్తున్నారండి ఇక్కడ. ఏంటి మరలా చదువుదాం, మరలా అదే మాటను చూడండి. 31వ అధ్యాయము 3వ వచనం. నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపచేయి స్త్రీలతో సహవాసము చేయకము. దాని వలన వచ్చేటువంటి ప్రమాదాలు మీరు అందరూ విన్నారు ప్రియమైన వారలారా. ఆలోచించండి. స్త్రీలను లేదా పురుషులను మీరు ఏ ఆలోచనతో చూస్తున్నారో, మీరు ఏ దృష్టితో చూస్తున్నారో దానిని దేవుడు లెక్క కడతాడు. మీరు ఏ ఉద్దేశంతో ఒక స్త్రీతో మాట్లాడుతున్నారో, ఏ ఉద్దేశంతో ఒక పురుషునితో మాట్లాడుతున్నారో దానిని దేవుడు లెక్క అడుగుతాడు ఖచ్చితంగా. ఆ లెక్కను చెప్పుకునేటువంటి ఓపిక, ధైర్యము దేవుని ఎదుట నీకు ఉంటుందా? ప్రియమైన వారలారా, ఆ ధైర్యము నీకు ఉండాలి. మరి ఏం చేయాలి? మరి వీటి జోలికి పోకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? దీనికి కూడా బైబిల్ మందేసింది. గాయం చేయడం మాత్రమే కాదు, గాయానికి మందేయడం కూడా బైబిల్కి తెలుసండి. చూడండి ఒకసారి అదే సామెతల గ్రంథము 5వ అధ్యాయము, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 18-19 వచనాలు చూద్దామండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 18-19 వచనాలు. నీ ఓట దీవెనందును నీ యవన కాలపు భార్య యందు నీవు సంతోషించుము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పే, ఆమె రొమ్ముల వలన నువ్వు ఎల్లప్పుడూ తృప్తిపడుచుందువు. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడువై ఉండుము. ఏమన్నాడు చూడండి ఇక్కడ. ఇదిగో నీ యవ్వన స్త్రీ యందు, నీ యవ్వనపు భార్య యందు నువ్వు సంతోషించు. ఆమె నువ్వు ఇష్టపడి చేసుకున్నావు, కష్టపడి కాదు. నాకు ఇష్టమే అని చేసుకున్నావు. పెళ్లిలో ఎన్నో ప్రమాణాలు చేశావు. ఆమె ఎందు నువ్వు సంతోషించాలి తప్ప బయట వేరెవ్వరి ఎందు కూడా నువ్వు సంతోషించకూడదని బైబిల్ చెప్తుందండి. దానికి మందిది ఏంటి? నువ్వేం చేయాలి? మరి ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఇదే చేయాలి. ఏంటి, విలియం కేరీ జీవితాన్ని ఎంతమంది చూసారో తెలియదు కానీ ఏంటి, విలియం కేరీ యొక్క భార్య పిచ్చిదైపోయిందండి. ఏమంటే వారి యొక్క దేశాన్ని విడిచిపెట్టి మిషనరీస్గా కలకటా వచ్చారు. కలకటా వచ్చిన తర్వాత ఎవరు సహాయం చేయక, తినడానికి తిండి లేక, ఏమంటే తన కుమారుడు చనిపోతే రోగం వచ్చి, అంటువ్యాధులు వచ్చి తన భార్య పిచ్చిదైపోద్దండి. పిచ్చిదైపోయిన తర్వాత స్నేహితుడు వస్తాడు. ఇదిగో నీ భార్య పిచ్చిదైపోయింది కదా, ఈమెను తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయంటే ఏంటి, విలియం కేరీ అన్న ఒక అద్భుతమైన మాట ఏంటి నిజంగా కళ్ళలో నీళ్లు తిరిగాయండి. అతను అప్పటికే ఎంతో ధనవంతుడు కాదు, చాలా కష్టాల్లో ఉన్నాడు. తను తయారు చేసినటువంటి ప్రెస్ తగలడిపోయింది. బైబిల్ను ముద్రిందామని ప్రెస్ తయారు చేశాడండి. ఆ ప్రెస్ తగలడిపోయింది. బైబిల్ ప్రతులన్నీ తగలడిపోయాయి. యువతలు చూస్తే తినడానికి తిండి లేదు. భార్య పిచ్చిదైపోయింది. ఏంటి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మరలా భార్య పిచ్చిదైపోయింది. కొడుకు చచ్చిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో విలియం కేరీ అన్న మాట ఏంటో తెలుసా? నేను పెళ్లిలో ఒక ప్రమాణం చేశాను. ఏంటి ఆ ప్రమాణము? ఏంటి, వ్యాధి అందును, ఆరోగ్యమందును, కష్టమందును, దుఃఖమందును ఈమెను నొల్లక అనేటువంటి ఒక ప్రమాణాన్ని చేశాను. ఈమెను నేను పిచ్చి హాస్పిటల్కి జాయిన్ చేస్తే నేను ఆజ్ఞను మీరిన వాడిని. అంటే పిచ్చిదైన తన భార్యతో ఎన్ని కష్టాలు పడుతుంటాడో ఒకసారి ఆలోచించండి. ఏంటి, మనమైతే ఏం చేస్తాము? నిజంగా పిచ్చిదైపోయింది కాబట్టి తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసేద్దాం అని అనుకుంటామండి మనం. కానీ ఏంటి, మీరు చెబితే వినరండి. మీరు చూపిస్తానండి, ఒక వీడియో చూపిస్తాను చూడండి. మీరు ఒక వీడియో చూపిస్తాను చూడండి. జస్ట్ చిన్న క్లిప్పింగ్ చూపించాను మీకు. అంతకుముందు ఇంకా చాలా చరిత్ర ఉందండి. అదంతా చూస్తే ఇది ఇంకా క్లియర్గా కనబడుతుందండి, మీకు అర్థమవుద్ది. సో ప్రియమైన వారలారా, అంటే ఇక్కడ రాయబడినటువంటి మాటలు మీరు జాగ్రత్త చూడండి. కేవలము ప్రమాణాలన్నీ కూడా పెళ్లి రోజుకే పరిమితం అయిపోతున్నాయి. ఏంటి, చేసుకున్నటువంటి భాషలన్నీ కూడా ఆ రోజుకు పరిమితం అయిపోతున్నాయి. ఏంటి, ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఏంటి, అదే నిశ్చితార్థం అయినప్పుడు ఒకలా, పెళ్ళి అయినప్పుడు మరొకలా, పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకొకలా. ఈరోజు మనుషుల యొక్క పరిస్థితి ఎలా మారిపోయిందండి. ఇలాగే ఉంటున్నారు మనుషులందరూ కూడా.
కానీ బైబిల్ ఏం చెప్తుంది? నీ యవ్వన కాలపు భార్య యందు నువ్వు సంతోషించుము, ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి. ఏంటి ఎలా పొగుడుతున్నాడు చూడండి. ఏంటి మనము కూడా పొగడం ఒకప్పుడు, కానీ తర్వాత క్రమేపీ కాలము మార్పు చెందే కొలది మన పొగడతలు కాస్త ఏమైపోయాయి? ఏంటి మారిపోయాయండి. ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథంలో మనం ఆలోచించవలసినటువంటి చూడవలసినటువంటి విషయాలండి ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఈరోజు మనిషి దిగజారిపోతున్నాడు. ఎంతలా దిగజారిపోతున్నాడు అంటే, ఇవన్నీ జరగడానికి గల కారణం అపవాదికి చోటిచ్చేస్తున్నాము అన్నటువంటి అవకాశాన్ని, అపవాదికి అవకాశం ఇస్తున్నాం అన్నటువంటి ఒక విషయాన్ని మనిషి మరిచిపోతున్నాడు అండి. కానీ వీటన్నిటిని మనం గుర్తుంచుకోవాలి, వీటన్నిటిని మనము మన హృదయమందు జ్ఞాపకము చేసుకోవాలి. అందుకేనండి ఒక మాట అంటున్నాడు చూడండి బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయడం చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 18వ వచనాన్ని చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 18వ వచనం. యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనున్నది. ఏటట ఇవి? మంచి కార్యాలు. మంచి కార్యాలు ఏటండి? వ్యభిచారము చేయకపోవటం కూడా అదేం కార్యమేట? మంచి కార్యము. ఏంటి బోధకుడా, నిత్య జీవం పొందడానికి నేను ఏ మంచి కార్యాలు చేయాలంటే మంచి కార్యాలు లిస్టు చెబుతున్నాడండి. అందులో ఏముంది? వ్యభిచారము చేయకుండుటయు అని చెప్తున్నాడండి. వ్యభిచారం చేయకుండుటయు అనేటువంటిది కూడా, అంటే వ్యభిచారము చేయటం అనేది కూడా నిత్య జీవానికి ఏంటది? మనుషులను దూరం చేసేది. ప్రియమైన వారలారా, మనుషులను చాలా దూరం చేస్తుంది అది. కానీ బైబిల్ చెబుతున్నటువంటి ఈ మాటను మీరు మనసులో పెట్టి ఆలోచించండి. ఏంటి బైబిల్ చెప్తున్నటువంటి మాటను మీరు మనసులో పెట్టి, అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా చూడండి. 5వ అధ్యాయం 28వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయములో ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. చూసారా ఎక్కడికి వేసేశాడో? ఏంటి ఏ చూపు అయితే వ్యభిచారం జరగడానికి కారణమవుతుందో, ఏ ఆలోచన అయితే ఒక మనిషిని చెడు మార్గానికి నడిపించడానికి కారణమవుతుందో, అదే మోహపు చూపు అంటున్నాడండి. ఆ మోహపు చూపు గురించి ఏమని చెప్తాడు చూడండి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఎప్పుడో ఎక్కడికో వెళ్ళనవసరం లేదు, అప్పుడే ప్రారంభమైపోతుంది. అప్పుడే విత్తనం పడిపోయింది. ఆ విత్తనం కాస్త మొక్కై మ్రానై మహావృక్షమై ఆ వ్యభిచారము చేయడానికి నీలో ఏమిటి నీ పాదములను, నీ చేతులను, నీ ఆలోచనను త్రిప్పివేస్తుంది. ప్రియమైన వారలారా, ఆలోచించుకోండి. నిజంగా ఇలాంటి జీవితాలు మనలో ఉంటే ఆలోచించాలండి. ఈరోజు కేవలం మనుషులు మాత్రమే, అంటే సామాన్యులు మాత్రమే కాదండి. ఇందులో దీని బారిన పడిన వారు ఎవరెవరు ఉన్నారో తెలుసా? మహారాజులు ఉన్నారు, సామాన్యమైనటువంటి ప్రజలు ఉన్నారు, దైవ బోధకులు ఉన్నారు, పెద్ద పెద్ద బాబాలు అనబడిన వారు ఉన్నారండి. వార్తలు గుప్పుమంటున్నాయండి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు ఎక్కడ చూసినా ఇవే వార్తలు. చూసారు కదా ఇందాక, అయ్యో క్రైస్తవ్యం ఒక పాటను. ఈ క్రైస్తవ్యంలో ఏం జరుగుతుంది, ఎడిపోతుంది క్రైస్తవ్యం? ప్రియమైన వారలారా, ఏం జరుగుతుందో ఎడిపోతుందో మీకు అర్థం కావాలి అంటే ఇంకా బైబిల్ మనసులోనికి వెళ్ళి మనం ఆలోచిస్తే మనకు అర్థమవుద్ది. యోధా రాసిన పత్రిక 4వ వచనంలో మీరు చూడండి. యోధా రాసిన పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. యోధా రాసిన పత్రిక 4వ వచనాన్ని మీరు చూడండి. ప్రియమైన వారలారా, ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనుల వలె మన దేవుని కృపను కామాతురత్వమునకును దుర్వినియోగపరచుచు మన అద్వితీయనాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. పూర్వమందే భవిష్యత్తు తెలుసు, దేవునికి భవిష్యత్తు తెలిసే వీరు ఇలాంటి వారనే దేవుడు వారి కొరకు తీర్పు రెడీ చేశాడు. భవిష్యత్తు ఎరిగిన దేవుడు వాళ్ళు చేసేటువంటి పనులను ముందే కనిపెట్టి వారి భవిష్యత్తును రాశారండి. సూచింపబడిన వారు, ఈ సంగతులని మీరు ముందట ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నాను. ఈ సంగతులన్నీ మీకు తెలుసు, అయినప్పటికీ మరలా నేను
జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు తెలుసు కదండి, మరలా చెప్పుకోవడం ఎందుకండి అని అనుకోవచ్చు. ఇదిగో మరలా మీరు జ్ఞాపకం చేసుకోవడం వలన మీరు భ్రష్టులు కాకుండా ఉంటారంటున్నాడు. యాలైనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు, భక్తిహీనులై మన దేవుని కృపను కామతురత్వమునకు, అంటే బోధకులు సైతం ఈరోజు ఎలా మారిపోయారండి? ఏమిటి, సంఘాలు సైతం వ్యభిచార గృహాలుగా మారిపోయాయి ఈరోజు. ప్రియమైన వారలారా, ఏమిటి, సంఘాలు సైతము దేవునికి విరోధమైనటువంటి కుటుంబాలుగా మారిపోయండి. సంఘం అంటేనే ఒక కుటుంబము. ఆ కుటుంబంలో జరగకూడనివన్నీ జరుగుతూ ఉంటే దేవుని మనసు ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించండి. ఏమిటి, ఆ కుటుంబంలో చేయకూడనివన్నీ చేస్తూ ఉంటే దేవునికి ఎంత బాధ మిగిల్చిన వారం అవుతామో ఒక్కసారి ఆలోచించండి. ప్రియమైన వారలారా, ఒక్కసారి మీ మనసులోనికి ఏమిటి దేవుని యొక్క మాటలను చొచ్చింపచేయండి. మీ హృదయంలోనికి మాటలను ప్రవేశింపనీయండి. ప్రవేశించిన తర్వాత మీ హృదయాన్ని అది కడిగి వేస్తుంది, మీ హృదయాన్ని అది మార్చి వేస్తుంది. అందుకేనండి పౌలు గారు కూడా కొరింథీయులకు ఒక మాట చెప్తున్నాడు చూడండి. 2వ పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి, ఇప్పటి వరకు చెప్పిన వాగ్దానాలన్నీ ఉన్నాయి గనుక దేవుని భయముతోను పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. కల్మషం దేని కలుగుతుందట? 1 శరీరానికైతే, 2 ఆత్మకు. మనం అనుకుంటున్నాం శరీరం చేసే క్రియల చొప్పున శరీరం మట్టిలోనికి పోతుంది, ఆత్మ పరలోకానికి వెళ్ళిపోద్ది అనుకుంటున్నాము. శరీరం చేసేటువంటి క్రియల వలన శరీరానికి శిక్ష పడుతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది అనుకుంటున్నాం. కాదు ప్రియమైన వారలారా, ఇదిగో మోహపు చూపు అనేది ఆత్మకు, వ్యభిచారం అనేది శరీరానికి. శరీరాన్ని నాశనం చేసుకుంటే వ్యభిచారం చేయువాడు ఏంటి, ఎవడైనా ఇతరులకు కీడు చేస్తే నష్టం లేదండి, కానీ వ్యభిచారం చేసిన వాడు తనకు తానే కీడు చేసుకుంటున్నాడట, తన శరీరానికి తానే కీడు చేసుకుంటున్నాడట. ఏంటి, ఎక్కడో ఆఫ్రికాలో మొదలైన ఎయిడ్స్ అండి, ఎక్కడో ఆఫ్రికాలో మొదలైంది ఎయిడ్స్. ఎక్కడి నుంచి ఎక్కడ ప్రారంభమైందండి? అటు నుంచి అటు అమెరికా మొట్టమొదటి కేసు, అటు నుంచి అటు ఏంటి జపాన్, అటు నుంచి అటు చైనా, అటు నుంచి అటు భారతదేశం, చివరికి ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్. దేనిని విడిచిపెట్టలేదండి. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఏమిటి, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు చేయకుండా అవాంఛనీయమైనటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారని బైబిల్ ఆనాడే చెప్పేసిందండి. బైబిల్ ఆనాడే చెప్పింది కాబట్టి అలాంటి జనాంగాన్ని దేవుడు కాల్చేశాడు. తెలుసు కదా మీ అందరికీ. సొదొమ గొమొర్రా పట్టణమే దానికి నిదర్శనము. సొదొమ గొమొర్రా పట్టణం దాని నిదర్శనము. లోతు దగ్గరికి దేవదూతలు వచ్చినప్పుడు ఏంటి, ఆ సొదొమ గొమొర్రా నుంచి పట్టణాల నుండి ఎవరెవరు వచ్చారట? బాలురనేమి, యవనస్తులనేమి, వృద్ధులనేమి. ఏంటండి, బాలురు కూడా ఉన్నారు అందులో. వ్యభిచారం చేసే వాళ్ళు చిన్న పసిపిల్లలు ఉన్నారటండి బాలురంటే. యవనస్తులు ఉన్నారట, ముసలోళ్ళు కూడా ఉన్నారటండి. ఇప్పుడు ముసలోడి దగ్గరికి వెళ్ళి, ముసలోడా మళ్ళీ పెళ్లి చేస్తాను చేసుకుంటావా అంటే ఏమంటాడు? నాకెందుకు బాబు అండవు, నాకెవడ పిల్లనిస్తాడంటాడు. అవునా? అంటే ఇస్తే ఏం చేద్దామని, చేసేసుకుందామని. ఏంటి ఎలాంటి ఆలోచనలు చూడండి. నాకు ఈ వయసులో పెళ్ళేంటి బాబు అండో, ఏమంటాడండి? నాకెవడ పిల్లనిస్తాడు ఈ వయసులో అంటాడు. అంటే ఇస్తే చేసేసుకుందామనేనా? ఎలాంటి ఆలోచనలు చూడండి. ప్రియమైన వారలారా, భయంకరమైనటువంటి ప్రపంచం అండి. అలవాటు చేసేసుకున్నారు, వాడుకైపోయింది ఈరోజు. పాపము చేయడము ఈరోజు మనుషులకు వాడుకైపోయిందండి. కానీ దేవుడు బాధపడతాడు. దేవుని మనసులో ఆవేదన మిగిల్చిన వారం అవుతాం. ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరం నిలబడితే ముఖం ఎత్తుకోగలవా? ఏమిటో తలెత్తుకోగలవా దేవుని ఎదుట? నువ్వు ఎంతో భక్తి చేశావు, ఎన్నో పాటలు పాడావు, ఎన్నో వాక్యాలు చెప్పావు, ఎన్నో మెసేజ్లు చెప్పావు, ఎంతో ప్రార్థన చేశావు, ఎన్నో సాక్ష్యాలు చెప్పావు. మరి దేవుని ఎదుట నీ తలను ఎత్తుకునేటువంటి కెపాసిటీ, ధైర్యము నీకుందా? ఆలోచించండి ప్రియమైన వారలారా. ఇదిగో ఈ వాగ్దానాలు మనకున్నాయి. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి, సంపూర్తి చేయాలి. నీ పరిశుద్ధత మొదటి నుంచి బాప్తిసం తీసుకున్న నాటి నుండి కడ వరకు సంపూర్తి చెయ్యాలి. శరీరమునకు ఆత్మలకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా మనం చేసుకోవాలి. క్రీస్తు రక్తం వలన, క్రీస్తు యొక్క మాటల వలన. ప్రేమైన వలన తప్పు చేయడం సహజమండి. ఏంటి, తప్పు చేశాం కదా మీకు అందరికీ శిక్ష పడుతుంది అని కాదు. ఇదిగో మీరు చేసిన తప్పుని మీరు ఒప్పుకుంటే ఏంటండి, ఈరోజు చాలా సంఘాలలోనండి ఒక దిక్కుమాలిన ఆచారం ఉందండి. ఏం చేయాలంటండి, పాపాలు సేవకుడి దగ్గర ఒప్పుకోవాలట. ఏమంటే అలా పాపాలు సేవకుడి దగ్గర ఒప్పుకుని బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న సేవకులు కూడా చాలా మంది ఉన్నారండి. ఇదిగో నువ్వు పూర్వం మంది చేసావు కదా, ఇదిగో మీ ఆయనతో చెప్తాను, నాకు 10,000 రూపాయలు ఇవ్వకపోయావు అనుకో, ఇవన్నీ కూడా ఇదిగో రికార్డింగ్ నా దగ్గర ఉంది, వీడియో నా దగ్గర ఉంది, మీ ఆయనతో చెప్తాను అనగానే ఇలాంటి పాస్టర్ బాధిత స్త్రీలు కూడా చాలా మంది ఉన్నారండి సంఘాలలో.
ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఏంటి చెప్పవలసింది, ఒప్పుకోవలసింది పాస్టర్ ఎదుట కాదు, సంఘం ఎదుట కాదు, ఎవరి ఎదుట? సర్వోన్నతుడైన దేవుని ఎదుట ఒప్పుకోవాలండి. తప్పు చేసిన మనము, తప్పు చేసిన మీరు, తప్పు చేసిన మనం అందరము మన పాపములను విడిచిపెట్టాలి. ఒప్పుకొని దానిని విడిచిపెట్టేవాడు వర్ధులను అన్నాడు. దాచుకునేవాడు వర్ధులుడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే వర్ధులను అంటున్నాడు. ప్రియమైన వారలారా, ఆలోచించండి. అలాంటి తప్పులు, అలాంటి పొరపాట్లు మనలో ఉన్నాయేమో. ఏంటి అలాంటి తప్పుల పొరపాట్లు మనలో ఉన్నాయేమో. ప్రియమైన వారలారా, ఏంటి ఇలాంటి యవ్వన బలాన్ని స్త్రీలకు ఇచ్చిన వారిలో ఎవరెవరు ఉన్నారో తెలుసా? 1 న్యాయాధిపతులు ఉన్నారు, 2 రాజులు ఉన్నారు, 3 బలవంతులు ఉన్నారు, 4 సామాన్యమైనటువంటి ప్రజలు ఉన్నారు. అంటే ధనికులు ఉన్నారు, సామాన్యమైన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నారండి ఇందులో. ప్రతి ఒక్కరూ దానికి బానిసలే, ప్రతి ఒక్కరూ దానికి లోబడిన వారే. అందుకేనండి దేవుని యొక్క వాక్యం ఈరోజు నీతోను నాతోను బలముగా హెచ్చరిస్తుంది. మనము చేయకూడని పనులను గూర్చి, మనం చేయకూడని విషయాలను గూర్చి, కార్యక్రమాలను గూర్చి దేవుని యొక్క వాక్యం మనందరికీ హెచ్చరిస్తుంది. ప్రియమైన వారలారా, ఈ హెచ్చరికను నువ్వు ప్రమాద హెచ్చరిక తీసుకుంటావో లేదా నాకెందుకులే అని అనుకుంటావో ఆలోచించుకో ఒక్కసారి. ప్రమాద హెచ్చరికగా నువ్వు తీసుకుంటే నిజంగా నీ జీవితంలో బాగుపడే రోజులు నీకు వచ్చాయి. లేదు నాకెందుకులే అనుకున్నావు అనుకో, లేదా నా దేవుడు నన్ను క్షమించేస్తాడులే అని మళ్ళా అదే పాపాన్ని చేసుకుంటూ వెళ్ళావనుకోండి, నీ పరిస్థితి అంతే. మీకు తెలుసు న్యాయాధిపతులలో ఒకడైనటువంటి సంసోను. సంసోను దేవుని కొరకే పుట్టాడు, దేవుని పని నిమిత్తం పుట్టాడు. అతను పుట్టినప్పుడు దేవదూత ఏమని చెప్పిందండి? తన ప్రజలను రక్షించడానికి ఇశ్రాయేలీలలో ఒక న్యాయాధిపతిని పుట్టిస్తున్నాను. తన ప్రజలను రక్షించడానికి, అంటే ఇశ్రాయేలుని రక్షించడానికి దేవుడు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు న్యాయాధిపతి అయినటువంటి సంసోనుకు. ఆ బాధ్యత ఉంది కాబట్టి సంసోను పుట్టాడు. కానీ అలాంటి సంసోను తన యొక్క బలాన్ని ఏం చేశాడు? స్త్రీలకు ఇచ్చాడండి. స్త్రీలకు ఇవ్వటం వలన ఏమైపోయింది? తన బలాన్ని కోల్పోయాడు, తన జుట్టు కోల్పోయాడు, తన కళ్ళు పీకివేయబడ్డాయి. చివరికి దాగోను దేవతకి తనే బలిగా అర్పించబడ్డాడండి. ఏం చేశాడండి? బలవంతుడే. ప్రపంచాన్ని మట్టి కరిపించినటువంటి బలవంతుడు. ఎంతో మంది సైనికులను వట్టి చేతులతో మట్టి కరిపించిన బలవంతుడు. సింహాన్ని చీల్చి చెండాడినటువంటి బలవంతుడండి. అలాంటి బలవంతుడు సహితము దేని దగ్గర పడిపోయాడు? స్త్రీ. దెలీలా అనేటువంటి ఒక స్త్రీ దగ్గర పడిపోయాడండి. తన ప్రాణాన్ని సైతం పోగొట్టుకున్నాడు. ఎంత భయంకరమైనటువంటి చావు చచ్చాడు మీ అందరికీ తెలుసు. ఇంకా రెండో వాడెవరండి? రెండో వారెవరు? యాజకులు. మీ అందరికీ తెలుసండి, ఏలీ కుమారులు ఓప్నీ ఫినెహాసు. ఏలీ కుమారులు వీళ్ళందరూ కూడా, క్షమించండి, అహరోను కుమారులు. వీళ్ళు ఏం చేశారండి? మిక్కిలి దుర్మార్గులు అయిపోయారు. ఎంత దుర్మార్గులుగా ఎలా ప్రవర్తించారో మీరు చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము, ఏలీ కుమారులు అండి. ఏలీ కుమారులు, సమూయేలు మొదటి గ్రంథము, బైబిల్ గ్రంథంలో చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనాన్ని చూడండి. ఏలీ బహువృద్ధుడైను ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము దగ్గర ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుటయు మాట వినిన చెవిని పడగానే వారిని పిలిచి ఇట్లనెను. ఏమైపోయారు చూడండి. ఏలీ ఎవరో? ఒక మంచి ప్రవక్త, ఒక పెద్ద ప్రవక్త ఇశ్రాయేలీయుల్లో. ఆ ప్రవక్తల కుమారుడైనటువంటి ఓప్నీ ఫినెహాసు ఏం చేసేవారట? దేవుని సన్నిధికి వచ్చి సేవ చేస్తున్నటువంటి, దేవుని బలిపీఠం దగ్గర సేవ చేస్తున్నటువంటి స్త్రీలను పాడు చేసేవారటండి. అలాంటి పరిస్థితులలో ఒక్క దెబ్బకు 2 పిట్లని దేవుడు వారిద్దరిని యుద్ధంలో ఒకేసారి చెప్పేశాడండి. ఒకేసారి చెప్పేశాడు. ఎందుకు? స్త్రీలు ఏం చేశారు చూడండి ఇక్కడ. స్త్రీలతో సైనించడం వలన ఏమైపోయారండి? ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడ్డాయి, ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు అని తండ్రి గద్దించినా సరే వారి మాట వినలేదటండి. మాట వినలేదు. అప్పుడు ఏమన్నాడు చూడండి. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను. యెహోవా వారిని చంపదలిసి ఉండెను కనుక వారు తమ తండ్రి యొక్క మొరను
వినకపోయిరి. వారు చావు దగ్గరకు వచ్చేసింది. దేవుని చేతిలో వారు చావు మూడింది కనుక దేవుడు హెచ్చరించినా సరే వారు ఏం చేసేలేదంట, వినలేదటండి. మరి ఈరోజు నీకు నాకు దేవుడు హెచ్చరించినా వినకపోతే నిన్ను నన్ను వదిలేస్తాడా? వదిలేస్తాడా? ఒకసారి ఆలోచించండి. ఎన్నోసార్లు దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరించినప్పటికీ నీకు నాకు గుర్తుకు రాకపోతే, నీకు నాకు మనసు మారకపోతే దేవుడు ఎలా విడిచిపెడతాడో చెప్పండి. యవన బలాన్ని యవనస్తులు ఏం చేస్తున్నారండి? అతి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారండి. మీకు తెలుసండి, సొదొమ గొమొర్రా యొక్క పట్టణములో 19వ అధ్యాయం ఆదికాండములో చదవనవసరం లేదు. అక్కడ జరిగినది ఏంటి? వాళ్ళు చేసినటువంటి పని కూడా అదే. వాళ్ళు ఏం చేశారు? స్త్రీల మొదలుకొని, వృద్ధుల మొదలుకొని, యవనస్తులు మొదలుకొని ప్రతి ఒక్కరూ చేసిన పని అదేనండి. దానివలన సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్ని గంధకముల చేత కాల్చిబడ్డాయి. ఇప్పటి వరకు కూడా నేల మొలక కూడా అక్కడ మొలవలేదంటే ఎంత భయంకరంగా కాల్చేసాడు దేవుడు. ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వారలారా. అంటే తప్పు చేసిన వారికి శిక్ష ఖచ్చితంగా ఉంటుందండి. తప్పు చేసిన వారికి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. మరి నువ్వు నేను ఎలా ఉన్నాము? దేవుని ఎదుట తప్పు చేసుకొని తప్పును సమర్థించుకునే వారిలా ఉన్నామా? ఒకవేళ తప్పు చేసిన దాన్ని సరిదిద్దుకొని విడిచిపెట్టే వారంగా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. చివరిగా ప్రకటన గ్రంథాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులను, ఒకవేళ ఎక్కడ తప్పించుకున్నా, ఎక్కడ సంఘంలోనే ఉంటే ఈ పనులన్నీ చేసి ఇక్కడ ఒకవేళ తప్పించేసుకున్నా ఎక్కడ తప్పించుకోలేమంటున్నాడు? అగ్ని గంధకములతో మండుచుండ గుండములో పాలు పొందురు. ఇది 2వ మరణము. ఒక్కసారి నువ్వు చేస్తావు, ఆసారి మరలా నిత్య జీవాన్ని పొందాలనుకుంటే వీటిని విడిచిపెట్టాలి. లేదా 2వసారి కూడా నువ్వు చావాలి అనుకుంటే నీకు నచ్చినట్లుగా బ్రతకొచ్చు నువ్వు. ప్రియమైన వారలారా, మీరు ఆలోచించండి. నిజంగా ఇలాంటి జీవితాలు మనలో ఉన్నాయేమో ఒక్కసారి మనసు పెట్టి మీరు ఆలోచించండి. ప్రియమైన వారలారా, ఉంటే సరి చేసుకోండి. తప్పు చేయడం సహజం, మరలా చెప్తున్నాను, తప్పును చేయడం సహజము. కానీ ఆ తప్పును సరిదిద్దుకొని దాన్ని విడిచిపెట్టువాడే యథార్థవంతుడు అన్నాడండి. యథార్థవంతుడు ఇదిగో దేవుని ఎదుట నిర్దోషి అని అనిపించుకోవాలి అంటే వాటిని విడిచిపెట్టాలి. ప్రియమైన వారలారా, ఇవి మాత్రమే కాదు, స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు మాత్రమే కాదు, మనలో ప్రతి ఒక్కరూ ఒకవేళ మనలో ఇలాంటివి ఏమైనా ఉంటే విడిచిపెట్టేద్దాం. ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవి. ఇవన్నీ తండ్రి వలన పుట్టినవి కావు. శరీరాస, నేత్రాస, జీవపడము, ఇవి కూడా ఈ 3 ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వారలారా, నీ యవ్వన బలాన్ని, నీ యొక్క బలాన్ని స్త్రీలకు ఇవ్వకు, దేని కొరకు ఖర్చు పెట్టకు. నీ బలాన్ని సజీవ యాగముగా ఎవరి కొరకు ఖర్చు పెట్టాలి? నీ దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. సజీవ యాగముగా ఆయన కొరకు నువ్వు ఖర్చు చేయాలి. ఖర్చు చేయాలి అంటే ఈరోజు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకో. ఈరోజు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని నీ తండ్రి పనిలో పాలి భాగస్తునిగా, నీ తండ్రి పాలి భాగస్తురాలిగా, సహాయకురాలిగా నువ్వు నేను మనం అందరము కొనసాగాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.